హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? శీతాకాలం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు అందరికీ రొంపలు దగ్గులు కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తిని సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చేసేద్దాం రండి. నేనైతే ఇవాళ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇదే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నచ్చితే మీరు కూడా చేసుకొని ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను ముందుగా ఒక హాఫ్ గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఇలా రెండు బాగా కలుపుకొని బాగా కడుక్కోవాలండి. కడుక్కొని అందులో నీళ్ళు ఎక్కువ వేసుకోవాలండి. అంటే ఇది కొంచెం జావలాగా ఉండాలి కాబట్టి నేను దీనికి 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసి బాగా కలుపుకొని అందులో 2 టమాటాలండి. ఎక్కువ ఏమి వెజిటేబుల్స్ వేసినా మా పిల్లలు తినరు, ఇంట్లో కూడా లేవులేండి. 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కోసుకొని 3 పచ్చిమిర్చి వేసానండి. అందులోనే ఒక 8-7 మిరియాల దాకా వేసానండి. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా ఉడకనిద్దామండి. ఇది ఎగ్జాక్ట్గా ఒక 8-7 విజిల్స్ రావాలండి. బాగా మెత్తగా అవ్వాలి కదా. పక్కనే నేను నిమ్మపండు అంత చింతపండు నానబెట్టుకున్నానండి. మీరు ఎక్కువ పులుపు ఇష్టపడితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. పోపు దినుసులు తీసుకున్నానండి. జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి తీసుకున్నానండి. పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ అయిపోయాయి కదండి. ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా వచ్చిందో. బాగా ఉడికిందండి. దీన్ని బాగా పప్పు గుత్తితో కానీ లోతు గరిటెతో కానీ మెత్తగా ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయిందండి. వేడి మీద జస్ట్ అలా కలుపుకుంటే సరిపోతుంది. నేను కలుపుకున్నాక ఇలా ఉందండి. ఇప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదండి, ఆ గుజ్జు పిండుకొని అంతా ఇలా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలోనే వేసుకోవాలి. ఎందుకంటే అదంతా జారుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకొని బాగా రైస్కి పట్టేలా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఇలాగా జారుడుగా ఉండాలి. ఇంకా జారుగా కావాలి అనుకుంటే ఇంకాస్త చింతపండు గుజ్జును కానీ వాటర్ని కానీ యాడ్ చేసుకొని కలుపుకోండి. నేను ఉప్పు ఇందాక వేసాను కదండి, పులుపు వేయడం వల్ల సరిపోలేదు, ఇంకాస్త ఉప్పు వేస్తున్నాను. మీరు కూడా ఉప్పు చూసుకొని వేసుకోండి. నా దగ్గర ఎంటీఆర్ సాంబార్ మసాలా ఉంటే అది వేస్తున్నానండి. సాంబార్ పౌడర్ వేసుకుంటేనే సాంబార్ టేస్ట్ వస్తుంది. అలానే ఇంట్లో తయారు చేసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు పౌడర్ ఉన్నా సరే వేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న పోపులు ఉన్నాయి కదండి, అందులోకి ఆయిల్ వేసుకుంటలేదు, నేను నెయ్యి వేసుకుంటున్నాను. అది మీ ఇష్టం అండి. నెయ్యి తినలేను అనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. మనం ఇందాక తీసుకున్న పోపులు ఉన్నాయి కదండి, అవి వేసి నేను ఇంకొక స్పూన్ నెయ్యి వేసాను. బాగా వేయించుకోవాలండి. బాగా వేయిన తర్వాత ఈ పక్కన నేను స్టవ్ ఆన్ చేశానండి. చింతపండు పచ్చివాసన పోవాలి కదా, కొత్త ఉడుకుతూ ఉంది. పోపు బాగా వేయించుకుందాం. కొంచెం ఇంగువ ఫ్లేవర్ నాకు నచ్చదు, కానీ సాంబార్ రైస్ టేస్ట్ కావాలంటే ఇంగువ వేసుకోవాలి. ఇంగువ రెగ్యులర్గా వాడేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ పోపు అంతా మనం పక్కనే ఉడుకుతున్న సాంబార్ రైస్లో వేసేసుకుందామండి. చూసారా ఎలా ఉడుకుతుందో, కుతుకుతా 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 బాగా ఈ పోపు అంతా కలిసేట్టు కలిపేసుకోవాలండి. మా పిల్లలు లంచ్ బాక్స్ పెట్టేశానండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. వేడి వేడి సాంబార్ రైస్ రెడీ అయిపోయిందండి. దాన్ని కాస్తంత నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకొని, నేను అప్పడాలు వేపానండి. అప్పడం కూడా పక్కన పెడుతున్నాను. దీన్ని అప్పడంతో కానీ వడియంతో కానీ పచ్చి ఉల్లిపాయతో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది.